కూర్చొని ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పేదవాళ్ళనే చూసేటోడు. వేస్ట్గా వీడిని గెలిపించాము. బస్సులు లేవు, ఒక వాటరు లేవు, సరిగా ఒక పింఛను లేదు, ఒక ఇల్లు లేదు. ఎందుకు సీఎం అయ్యి ఎందుకు ఇక పేద ప్రజల మీద పడుతున్నాడు? ఎందుకు ఇక మీరు వస్తున్నారు, మీడియా వాళ్ళు వచ్చి అన్ని మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు. న్యాయం చేస్తున్నారా? టీవీలలో అన్నీ వస్తున్నాయి. మరి ఎక్కడ న్యాయం ఎక్కడుంది? ఇక ఎవరు రావట్లేదు. ఎందుకు ఇక చెప్పండి, మీరే చెప్పండి. మరి అది ఎవరు వస్తే ఒక ఎమ్మెల్యే అని వచ్చాడు ఇలా జరిగిందని ఎవరైనా వచ్చి మాట్లాడారా? కార్పొరేటర్ అని వచ్చి మాట్లాడారా? ఇట్లా జరిగింది ఏమైందని అడిగాడా? ఎవరు అడగలే. మా బట్టలు పోయి టీవీ అన్నీ నాశనం అయిపోయాయి. బట్టలు కూడా లేవు మాకు తెలుసా, వండుకోవడానికి తిండి ఏమీ లేవు తెలుసా. అలా అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ ఉంటున్నాం కానీ వేస్ట్. మరి అపార్ట్మెంట్ కట్టించినప్పుడు తెలియదా ఇక్కడ అపార్ట్మెంట్కి అడ్డవుతుందని? మరి వాళ్ళే కూడా తీసేయాలిగా, రోడ్డు పెద్ద చేయాలన్నారు. మరి వాళ్ళే కూడా తీసేయాలిగా. వాళ్ళే తీయలే, ఇక్కడి వరకు తీసేసారు. మరి రోడ్డు పెద్ద చేసే ఇలా వస్తాడా వచ్చేటోడు, ఇలా వస్తాడా వచ్చేటోడు? కంప్లైంట్ ఇచ్చారంట. మరి వాళ్ళే కూడా తీసేయాలి కదండి. ఇప్పుడు రోడ్డు పెద్దగా అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద చేశారో అక్కడ అంత పెద్దగా చేయాలి. ఇక్కడ వాళ్ళు చేశాడు, మరి అక్కడ ఎందుకు చేయలేదు? మరి అవి కూడా తీసేయాలి కదా. అసలు మన అడ్డమే రాదన్నావు. చూసుకోండి, సినిమా వెనకాల ఉంది. మరి అసలు రూమ్ లో లేవు. అందరు కావాలని మా రూమ్ బాగలగొట్టి చచ్చి ఫస్ట్ చచ్చి కావాలని చచ్చి అందరు కూల కట్టుకొని చచ్చి వాళ్ళొట్టి మీద ప్రార్థన చేసుకుంటున్నాం. మరి రేకులు కట్టుకొని అలానే వండుకొని తింటాం. మాకు ఇల్లు లేదు. మరి ఇల్లు అని ఇస్తాం, మరి అల్లకన్నా ఇల్లు వండుకొని తింటాం కదా మేము. ఇల్లు లేదు, ఏమీ లేదు, చదువు లేకుండా ఇగో ఇంట్లో పడి ఇక్కడ ఉంటున్నాము, ఇంటికి కాపలా ఉంటున్నాము. ఇందిరమ్మ ఇల్లులే కానీ మాకు ఇవ్వలేదు కదండి. మేమే ఇల్లు లేక మేము కట్టుకొని ఉంటున్నాము. అప్లికేషన్లు 20 సంవత్సరాల కిందటి పెట్టాము, ఇంతవరకు ఇల్లే రాలేదు మాకైతే అంటున్నారు. వేస్ట్ పాలన, వేస్ట్. ఆ రేవంత్ రెడ్డి వేస్ట్. నిజం చెప్తున్నా. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా కాస్త నయం. ఆయన్ని గెలిపే కూడా ఈయన గెలిపించాక నిజంగా వేస్ట్. ఎక్కడ చేశాడు? 2000 ఇచ్చాడా? కానీ మహాలక్ష్మి పథకం అన్నాడు. మహాలక్ష్మి పథకం ఇచ్చాడా? 4 బస్సులు పెట్టాడు. ఇరుకు అలా కొట్టుకొని వస్తున్నాము. అది ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఇక పింఛన్ ఇస్తా అన్నాడు 2000 అవి ఇచ్చాడా? ఏమిచ్చాడు? మరి అది ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఇచ్చాడా? అది ఇస్తే మా అందరికి రావాలి కదండి, రావాలి కదా. పిచ్చి వాళ్ళకి, మెంటల్ వాళ్ళకి, వృద్ధులకి అందరికి పింఛన్ ఇస్తా అన్నాడు. కొత్త పింఛన్స్ ఎక్కడ ఇచ్చాడు? అవి ఇవ్వలేదు. సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం ఇచ్చాడా? అవి ఇవ్వలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చాడా? ఇంకా రేట్ పెంచాడు. పప్పులు, ఉప్పులు, కారాలు అన్నీ పెంచాడు. మేము ఎలా బతకాలి పేదవాళ్ళమై ఉండి? ఇల్లు కూడా కూర్చొని ఎక్కడ బతకాలి, ఎక్కడ ఉండాలి? ఆ కేసీఆర్ ఉన్నప్పుడు పేదవాళ్ళనే చూసేటోడు. వేస్ట్గా వీడిని గెలిపించాము. బస్సులు లేవు, ఒక వాటరు లేవు, సరిగా ఒక పింఛను లేదు, ఒక ఇల్లు లేదు. ఎందుకు సీఎం అయ్యి ఎందుకు ఇక పేద ప్రజల మీద పడుతున్నాడు? ఎందుకు ఇక మీరు వస్తున్నారు, మీడియా వాళ్ళు వచ్చి అన్ని మాట్లాడుకొని తీసుకెళ్తున్నారు. న్యాయం చేస్తున్నారా? టీవీలలో అన్నీ వస్తున్నాయి. మరి ఎక్కడ న్యాయం ఎక్కడుంది? ఇక ఎవరు రావట్లేదు. ఎందుకు ఇక చెప్పండి, మీరే చెప్పండి. మరి అది ఎవరు వస్తే ఒక ఎమ్మెల్యే అని వచ్చాడు ఇలా జరిగిందని ఎవరైనా వచ్చి మాట్లాడారా? కార్పొరేటర్ అని వచ్చి మాట్లాడారా? ఇట్లా జరిగింది ఏమైందని అడిగాడా? ఎవరు అడగలే. మా బట్టలు పోయి టీవీ అన్నీ నాశనం అయిపోయాయి. బట్టలు కూడా లేవు మాకు తెలుసా, వండుకోవడానికి తిండి ఏమీ లేవు తెలుసా. అలా అయిపోయింది మా పరిస్థితి. ఇక్కడ ఉంటున్నాం కానీ వేస్ట్. మరి అపార్ట్మెంట్ కట్టించినప్పుడు తెలియదా ఇక్కడ అపార్ట్మెంట్కి అడ్డవుతుందని? మరి వాళ్ళే కూడా తీసేయాలిగా, రోడ్డు పెద్ద చేయాలన్నారు. మరి వాళ్ళే కూడా తీసేయాలిగా. వాళ్ళే తీయలే, ఇక్కడి వరకు తీసేసారు. మరి రోడ్డు పెద్ద చేసే ఇలా వస్తాడా వచ్చేటోడు, ఇలా వస్తాడా వచ్చేటోడు? కంప్లైంట్ ఇచ్చారంట. మరి వాళ్ళే కూడా తీసేయాలి కదండి. ఇప్పుడు రోడ్డు పెద్దగా అంటే ఇప్పుడు ఇక్కడ ఎంత పెద్ద చేశారో అక్కడ అంత పెద్దగా చేయాలి. ఇక్కడ వాళ్ళు చేశాడు, మరి అక్కడ ఎందుకు చేయలేదు? మరి అవి కూడా తీసేయాలి కదా. అసలు మన అడ్డమే రాదన్నావు. చూసుకోండి, సినిమా వెనకాల ఉంది. మరి అసలు రూమ్ లో లేవు. అందరు కావాలని మా రూమ్ బాగలగొట్టి చచ్చి ఫస్ట్ చచ్చి కావాలని చచ్చి అందరు కూల కట్టుకొని చచ్చి వాళ్ళొట్టి మీద ప్రార్థన చేసుకుంటున్నాం. మరి రేకులు కట్టుకొని అలానే వండుకొని తింటాం. మాకు ఇల్లు లేదు. మరి ఇల్లు అని ఇస్తాం, మరి అల్లకన్నా ఇల్లు వండుకొని తింటాం కదా మేము. ఇల్లు లేదు, ఏమీ లేదు, చదువు లేకుండా ఇగో ఇంట్లో పడి ఇక్కడ ఉంటున్నాము, ఇంటికి కాపలా ఉంటున్నాము. ఇందిరమ్మ ఇల్లులే కానీ మాకు ఇవ్వలేదు కదండి. మేమే ఇల్లు లేక మేము కట్టుకొని ఉంటున్నాము. అప్లికేషన్లు 20 సంవత్సరాల కిందటి పెట్టాము, ఇంతవరకు ఇల్లే రాలేదు మాకైతే అంటున్నారు. వేస్ట్ పాలన, వేస్ట్. ఆ రేవంత్ రెడ్డి వేస్ట్. నిజం చెప్తున్నా. ఆ కేసీఆర్ ఉన్నప్పుడన్నా కాస్త నయం. ఆయన్ని గెలిపే కూడా ఈయన గెలిపించాక నిజంగా వేస్ట్. ఎక్కడ చేశాడు? 2000 ఇచ్చాడా?
కానీ మహాలక్ష్మి పథకం అన్నాడు. మహాలక్ష్మి పథకం ఇచ్చాడా? 4 బస్సులు పెట్టాడు. ఇరుకిరుకు అలా కొట్టుకొని వస్తున్నాము. అది ఇచ్చాడా? ఏమి ఇచ్చాడు? ఇక పింఛన్ ఇస్తా అన్నాడు 2000 అవి ఇచ్చాడా? ఏమిచ్చాడు? మరి అది ఇచ్చాడా? ఒక్కరికైనా ఇచ్చాడా? చెప్పండి, మీరే చెప్పండి. ఇచ్చాడా? అది ఇస్తే మా అందరికి రావాలి కదండి, రావాలి కదా. పిచ్చి వాళ్ళకి, మెంటల్ వాళ్ళకి, వృద్ధులకి అందరికి పింఛన్ ఇస్తా అన్నాడు. కొత్త పింఛన్స్ ఎక్కడ ఇచ్చాడు? అవి ఇవ్వలేదు. సన్నబియ్యం అన్నాడు, సన్నబియ్యం ఇచ్చాడా? అవి ఇవ్వలేదు. గ్యాస్ అన్నాడు, గ్యాస్ ఇచ్చాడా? ఇంకా రేట్ పెంచాడు. పప్పులు, ఉప్పులు, కారాలు అన్నీ పెంచాడు. మేము ఎలా బతకాలి పేదవాళ్ళమై ఉండి?